హాయ్ మామ్, ఈరోజు స్పెషల్ ఏంటంటే రూపాయలతో ఊర్లో వెళ్ళి రావాలి. ఎన్ఐడి నుంచి వెళ్ళి రావచ్చు కదన్నా. ఆటో అయితే ఎక్కాం మనం ప్రజెంట్ సింహాచలం రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్లోకి అయితే మనం ప్రజెంట్ ఎంటర్ అయ్యాం. టికెట్ తీయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టికెట్ అయితే తీసాం 30 రూపాయలు అయితే. ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఎక్కడమే. ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అని చెప్పారు. మనకు పర్లేదు, ధీమాగా వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మన రైల్వే స్టేషన్ మొత్తం చూద్దాం. నా చిన్నప్పుడు అయితే చాలా చిన్నగా ఉండేది రైల్వే స్టేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రైల్వే స్టేషన్ 2 ట్రాక్లు అయినా సరే స్టేషన్ చాలా పెద్దగా చేస్తున్నారు. మరి ఇంకో ట్రాక్ పెంచే అవకాశాలు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనం అనుకున్న ట్రైన్ వస్తుంది అనేసి ఒక అరేంజ్మెంట్ అయితే వచ్చింది. లేట్ చేయకుండా మనం అయితే స్టేషన్లోకి వెళ్దాం. ఓకే, స్టేషన్లోకి అయితే వచ్చాము. మనం స్టేషన్ అయితే ఖాళీ లేదు. ఆ ట్రైన్ కోసం ఉన్నట్టున్నారు అందరూ. పల్లసాకి స్టేషన్లోనే అయితే వేరే ట్రైన్ వచ్చింది. అది అనిపించింది మా అమ్మ గట్టిగా. నా ట్రైన్ అయితే ప్రజెంట్ అయితే మన ట్రైన్ అనుభవం వచ్చింది. మన ట్రైన్ అయితే వస్తున్నట్టుంది. గంట లేట్ అన్నారు కానీ 1.5 లేట్ అయింది మనం ఎక్కే ట్రైన్. మన ట్రైన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సీట్లు ఖాళీగా ఉంటాయో లేదో తెలియదు మరి. మన ట్రైన్ అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ సీట్ దొరుకుతుందో లేదో చూడాలి. ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. సీట్ అయితే మనకి ఇండోర్ సీట్ దొరికింది. బండి అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు. ఎక్కడైనా ఆపేక్షం భయం ఒకటే. మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఫంక్షన్కి అయితే బయలుదేరి వెళ్తున్నాం మనం. ఎందుకు ఆపేశాడు బండి. ఎంత చేసినా బండి తీయట్లేదు మామ. ఫంక్షన్కి లేట్ అయిపోద్దామని భయం. ఫంక్షన్కి వెళ్ళి వచ్చేదాన్ని చూస్తుంటే బండి తీయట్లేదు. లాస్ట్కి బండి తీసాడు మామ. బండి అయితే ఆరనేసాడు. ఇది శ్రీకాకుళం దాటేటప్పుడు ఒక ఏటు ఉంటుంది. ఫుల్గా వాటర్ ఉంటుంది ఎప్పుడు చూసినా. ఈసారి వాటర్ ఉందో చూడాలి. తీసాను ఇక్కడ. ఇప్పుడు ఫుల్గా ఉండే నది. ఈసారి వాటర్ లేదు. ఊర్లోనే అయితే వచ్చేసాం. ఇంకా మనం ట్రైన్కి వెళ్ళడమే లేటు. ఇంటికి వెళ్ళడం ఫంక్షన్ దగ్గరికి. అక్కడ వాతావరణం ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం. స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. చెల్లి ఫ్రెండ్ని పంపించాను అన్నది. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. మనోడు వస్తే బయలుదేరి వెళ్ళిపోవడమే. వచ్చాడు లాస్ట్కి మనోడు. వెళ్తున్నాను.
ఈడే మా అమ్మగారు చెల్లెల బాబు మన రాగానే ఆడబండి చూపించాడు ముందు. కారు కడుక్కుంటే టవల్ ఉంటే చూడండి ఏమి ఇస్తున్నాడు. ఆడుకుంటే తెలియదు అనుకుంటే బాగున్నాం. అయితే ఫంక్షన్ దగ్గరికి వచ్చాం. ఫోటో స్టిల్ ఇచ్చడం అయిపోయింది. మనం ఇప్పుడు ముందు వేరేగా ఉంటుంది కదా, దానికి పోవడమే. మన వాళ్ళకి చిన్నప్పటి నుండి బయటకు వెళ్ళి వద్దాం రండి అంటే ఎక్కడికైనా అడిగాను. గుడికా అన్నారు. గుడికా అన్నారు కదా అని బయలుదేరి వెళ్ళాను. మన వాళ్ళైతే గుడికి వచ్చారు. తీర్థం తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఉన్నారంటే సిగ్గుపడుతున్నారు. వీళ్ళ కోసం కూడా కాదు, మళ్ళీ పక్క వాళ్ళ కోసం వచ్చి కూడా వీళ్ళు సిగ్గుపడుతున్నారు. అది నేను వచ్చిన బాధ. తీర్థం అయితే తీసుకున్నారు, వెళ్తున్నారు. తీర్థం తీసుకున్నారు. అయితే తీర్థం తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ తినడానికి వస్తాం మనం. ఇంకా తినేసి మనం ఊరు బయలుదేరడానికి సిద్ధం అవ్వాలి. మనమైతే రైల్వే స్టేషన్కి వస్తాం. టికెట్ తీసుకోవడానికి మా బావ వెళ్ళాడు. అన్నట్టు ఇప్పుడు మనం అయితే రైల్వే స్టేషన్లోకి వెళ్ళాలి. కాకపోతే ట్రైన్ బాగుంట లేట్ అంట. ఈలోపు రైల్వే స్టేషన్ ఎలా ఉండేది అనేది ఒక వీడియో తీద్దాం మనం అనేసి తీసాను. చూడండి రైల్వే స్టేషన్ దగ్గర ఎంత కష్టపడుతున్నారు జనాలు. మా వాళ్ళు అయితే నాకు బాగా చెప్పేస్తున్నారు. వెళ్ళిపోరా బాబు మళ్ళీ పండగ రా అని పంపించేస్తున్నారు దగ్గరుండి. కానీ ఇక్కడ మాత్రం రైల్వే స్టేషన్ దగ్గర చాలా కష్టపడుతున్నారు జనాలు. మెట్లు లేక ఎక్కడానికి ట్రాక్ పై నుంచి వెళ్ళి ఇలాంటి దగ్గర కొంచెం గవర్నమెంట్ అర్థం చేసుకొని మెట్లు ఎక్కితే బాగున్నాయేమో. బండి వస్తుంది, మనకు ఆధారపడ్డాం కానీ మన బండి కాదు. ఫస్ట్ అంతా మన బండి అనుకుని సంతోషపడ్డాం. లేట్ అవ్వట్లేదురా బాబు అని. రీచ్ అయితే గూడ్స్ బండి వచ్చింది. మనుషుల రైలు కంటే ఇవే చాలా ఫాస్ట్గా ఇక్కడ వెళ్తున్నాయి. మన బండి అయితే వచ్చేసింది. మన బండి అయితే వచ్చేసాం. ఇప్పుడు బండి జర్నీ ఎలా ఉంటుందో అనేది చూద్దాం. మనకి ఇండోర్ సీట్ కోసం చూస్తున్నాం. వీడియోస్ ఏమైనా తీయడానికి అవుతుందో మన బ్యాడ్ లక్. ఇండోర్ సీట్ అయితే బయలుదేరిపోయింది. ఇండోర్ సీట్ దొరుకుతుంది అనుకున్న దొరకలేదు. లాస్ట్కి స్టాండింగ్ చేసుకొని వెళ్తున్నాం మనం. అందుకే వీడియో పెద్దగా తీయడానికి అవకాశం లేదు ఇంక మనకి. బండి తీయడానికి గంట పడుతుంది అన్నారని ఉత్తర సంవత్సరంలో దిగి నడుచుకొని వచ్చేస్తున్నాం అనుకుంది. కానీ బండి ఇక్కడ ఉత్తర సంవత్సరంలో ఆగిపోద్దంటే ఇంకొన్ని వీడియోలు తీయాలంటే మీరు నాకు సపోర్ట్ చేస్తే వీడియోలు ఇంకా బాగా తీస్తానని అనుకుంటున్నాను.